సీతా ముఖాంబోరుహ చెంచరీకో నిరంతరం మంగళం మాతనోతు. కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం, వారి కళ్యాణం లోక కళ్యాణం. ఆ కళ్యాణాన్ని, ఆ వైభోగాన్ని ఒక్కసారి వీక్షిస్తే చాలు జన్మ ధన్యమవుతుంది అని భావిస్తారు. త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణాన్ని మిథిలా నగరంలో అంగరంగ వైభవంగా ఆకాశమంత పందిరేసి భూదేవంత అరుగేసి ఎంతో నేత్రానందభరితంగా నిర్వహించారు. అటువంటి సందర్భాన్ని తలపింపచేస్తూ భద్రాచల క్షేత్రంలో గోదావరి నదీ తీరాన ఇక్కడ ఈ ప్రాంగణంలో మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా సీతారాముల కళ్యాణం కోసం తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టేడియం, దీనికున్న ప్రాముఖ్యత, ఇందులో దాగి ఉన్న విశిష్టతను తెలియచేయడానికి భద్రాచల ప్రధాన అర్చకులు మురళీ కృష్ణమాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇక్కడ ఈ మిథిలా స్టేడియం, దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, దాని గురించి వివరాలు మీ మాటల్లో. నేను ముందుగా ప్రధాన అర్చకుడిని కాను, వేద పండితుడిని ఇక్కడ స్థానికంగా. ఈ క్షేత్రం చాలా గొప్పది. ఎప్పుడైనా శ్రీరామనవమి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది భద్రాచల దివ్యక్షేత్రం. భద్రాచలం గుర్తు రాగానే మనకు గుర్తొచ్చేటువంటి ఉత్సవం కళ్యాణ మహోత్సవం. ఆ కళ్యాణ మహోత్సవం అని గుర్తుకు రాగానే కనుల ముందు కదలాడవలసినటువంటి అద్భుతమైనటువంటి వేదిక ఈ కళ్యాణ మండపం. దీన్ని గణపతి స్థపతి అనేటువంటి ఒక గొప్ప ప్రముఖ శిల్పికారుడు, తమిళనాడు చెందినటువంటి మహానుభావుడు, వారు తమ శిష్యులతో కలిసి ఒక 4 ఏళ్ల పాటు ఈ క్షేత్రాన్ని పునః ఉద్ధరించే క్రమంలో ఈ మండపాన్ని నిర్మించారు. ఆగమశాస్త్రం ప్రకారంగా, శిల్పశాస్త్రం ప్రకారంగా, ఇక్కడ ఉండే ఆచారాలకు అనుగుణంగా, ఇక్కడ క్షేత్ర చరిత్రని, రామాయణాన్ని కూడా ప్రతిబింబిస్తున్నట్లుగా అనేక రకాల అంశములతో కూడిన ఒక అద్భుతమైనటువంటి మండపం ఈ కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో ఉండేటువంటి ఆ స్తంభములు, ఉపపీఠము, మెట్లు, చుట్టూ ఉండేటువంటి శిల్పములు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే సమగ్ర చరిత్రను చెబుతున్నట్లుగా ఉంటాయి. నిజానికి పాంచరాత్రాగమం ప్రకారంగా షోడశ స్తంభ మండపము అని అంటారు. 16 స్తంభాలు ఉండాలి. 16 స్తంభాలు ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక్కొక్క స్తంభంలో 4 చొప్పున చుట్టూ 4 16 స్తంభాలుగా ఇక్కడ దీన్ని నిర్మించారు. వజ్ర స్తంభములని, అలాగే ఇక్కడ ఉండేటువంటి మధ్యలో ఉండే పీఠాన్ని పద్మపీఠము అని అంటారు. ఆ పద్మపీఠం చుట్టూ కూడా పాంచరాత్రాగమంలో అష్టమంగళ ద్రవ్యములు అని ఉంటాయి. అష్టమంగళ మత్స్యయుగ్మమని, శంఖమని, చక్రమని, దర్పణమని, శ్రీవత్సమని వరుసగా ఉంటాయి. వాటి అన్నింటినీ ప్రతిష్ఠిస్తారు. మనకి చక్రము, శంఖము అవన్నీ కూడా అంటే అష్టమంగళ ద్రవ్యములు ఉంటాయి. ఏ దిక్కున ఏ స్తంభంలో ఏ దేవతామూర్తులు ఉండాలో అవన్నీ చెక్కారు. ఈ మండపంలో ఉండేటువంటి కింద మనకి ఈ బేస్లో ఉండేటువంటి ఈ పీఠ భాగానికి వీలుగా ప్రక్కన రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని, రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, ఒక ప్రక్క దమ్మక్క పూజించే విధానాన్ని, రామదాసు అర్చించే విధానాన్ని, ఇవన్నీ కూడా క్షేత్రానికి సంబంధించినట్టు పెట్టి, రామాయణానికి సంబంధించిన కొన్ని ఘట్టాలను పెట్టి, శివధనుర్భంగం లాంటి ఘట్టాలను పెట్టి, స్తంభములలో ఆగ్నేయ స్తంభం తీస్తే ఆగ్నేయ స్తంభంలో సుదర్శనమూర్తి ఉండాలి అని సుదర్శనమూర్తిని, చిన్న మూర్తిని 16 చేతులతో, 16 చేతుల్లో కూడా ఆయుధములు వచ్చేటట్టుగా చాలా సునిశ్చితమైన శిల్ప సంపద మనకి ఈ మండపంలో కనిపిస్తుంది. అదే ఆగ్నేయ స్తంభంలో రాముడికి కుడివైపున ఉండి ఆళ్వార్లంతా సేవించాలనడానికి వీలుగా ద్వాదశ ప్రకోష్టములలో ఆళ్వార్లంతా ఉంటారు. ఒక స్తంభంలో మంగళవాద్యము, కళ్యాణానికి సంబంధించిన మంగళవాద్యములు ఏవేవి తూర్యఘోషలు ఉండాలో వాటన్నిటి మంగళ వస్తువులుగా వాటిని చిత్రీకరించారు. ఆ ప్రక్క సకల దేవతా సమూహం కూడా క్షేత్రానికి కళ్యాణానికి వచ్చింది అనడానికి వీలుగా వాయువ్య స్తంభంలో పరమశివుడు, బ్రహ్మదేవుడు లాంటి మూర్తులందరినీ చెక్కుతారు. ఇక్కడ ఈ ఈశాన్య స్తంభంలో కృష్ణ పరమాత్మ మూర్తిని చెక్కుతారు. ఈశాన్యంలో కృష్ణుడు అధిష్టానంగా ఉంటాడని ఒక ఇలా ఒక్కొక్క స్తంభంలో ఏ స్తంభంలో ఆగమ సంప్రదాయముల ప్రకారంగా ఏ మూర్తులు ఉండాలో చెక్కుతూ, ఈశాన్యంలో చాలా విచిత్రంగా ఒక మర్యాకు మీద పడుకున్న కృష్ణమూర్తిని రాతితోనే చెక్కుతారు. ఆ మూర్తికి గొలుసులు కడతారు. ఆ గొలుసులు కూడా కేవలం ఇనుప గొలుసులు కాకుండా రాతితోనే మలచబడిన గొలుసులు, ఒకదానికి లింక్ అయి ఉండేటట్లుగా ఆ చిన్న గొలుసులు కూడా చెక్కారంటే ఎంత కష్టపడి ఈ రాముడి యొక్క మండపాన్ని వైభవంగా ఉండాలని వాళ్ళు శ్రమించారో మనకు అర్థమవుతుంది. ఒక అణువణువునా కూడా సుమారు ఒక అంగుళపు ప్రదేశంలో ఉండే మూర్తులలో కూడా
చతుర్భుజాలు, ఆ చతుర్భుజాల్లో ఉండే ఆయుధములు, ఆ కళ్ళు, చేతులు, అవి కాకుండా వస్త్రం కడితే వస్త్రం కట్టిన మడతలో కూడా మనం పుల్ల పెట్టి తీయడానికి వీలైనటువంటి అంత సునిశ్చితమైనటువంటి నిర్మాణంతో ఈ మండపాన్ని చెక్కారు. ఇది శతాబ్దపు ఉత్తమ శిల్పంగా కూడా పెద్ద గవర్నమెంట్ చేత గుర్తించబడ్డ మండపం మనకి కళ్యాణ మండపం. కారణం, కళ్యాణ మండపం అంటే 4 స్తంభాలు పాతి రామచంద్రమూర్తిని కూర్చోబెట్టి కళ్యాణం చేయడం అనేది కూడా కళ్యాణంలో భాగమే అయినప్పటికీ కూడా అసలు కళ్యాణ మండపం ఎలా ఉండాలో ఊహించుకుని ఆగమానికి ఆటంకం లేకుండా శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఆనుగుణ్యంగా ఉండేటట్లుగా శిల్పశాస్త్రం చెప్పిన రీతిలో ఒక సౌకర్యంగా, ఒక అందంగా ఇంత గొప్ప మండపాన్ని చెక్కడం అనేది ఈ క్షేత్రానికి కళ్యాణం ఎంత గొప్పదైందో ఆ కళ్యాణం యొక్క గొప్పతనాన్ని చెప్పేటట్లుగా అంత గొప్పదిగా ఈ మండపం కూడా మనకి నిర్మాణం జరిగింది. అంత గొప్ప మండపం ఇది. ఈ మండపంలో ఉండే ప్రతి అంశము కూడా మనం చిన్న చిన్న ప్రకోష్టములలో కానీ చిన్న చిన్న వాటిల్లో కానీ ఉండే మూర్తులు, అమ్మవారి యొక్క అష్టలక్ష్మి మూర్తులు కానీ, సుదర్శనమూర్తి యొక్క వైభవము కానీ, ఇక్కడ ఉండే రామదాసు కానీ, రామదాసు యొక్క తూము నరసింహదాసు దంపతులు కానీ, వీరందరూ కూడా ఈ మండపంలో ఉంటారు. ఆళ్వార్లు ఉంటారు, ఆచార్యులు ఉంటారు, మహర్షులు ఉంటారు, వశిష్ఠాది మునులు అందరూ ఉంటారు. ఇలాగ ఏది ఇది లేదు ఎన్నేహాస్య తత్క్వచితు అని భారతం గురించి చెప్పినట్లుగా కళ్యాణ మండపంలో ఏ ఏ వస్తువులు ఉండాలని ఆగమ సంప్రదాయ శిల్పశాస్త్రములు చెప్పాయో అవన్నీ ఉండేటట్లుగా ఈ మండపాన్ని తీర్చిదిద్దిన మంచి మండపం. అంతేకాకుండా ఇక్కడ ఈ సింహములు ఉంటాయి. ఈ ప్రక్క 2 ప్రక్కల మనకు కనిపించే సింహములు ఉంటాయి. ఆ సింహం నోరు తెరిచి ఉంటాయి. ఆ నోరు తెరిచిన సింహములలో రాయి ఉంటుంది. ఆ రాతి మనం చేతితో తిప్పితే గిరగిరా గిరగిరా తిరుగుతుంది. అది కేవలం చెక్కి పెట్టినది కాదు, సహజంగా చెక్కుతూ చెక్కుతూ అందులోనే ఆ రాతి బాలు ఉండేటట్టుగా, రాతి బంతి ఉండేటట్టుగా చెక్కారు. అంటే శ్రద్ధ ఉన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు ఆ శిల్పం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడానికి గొప్ప తార్కాణం మనకు ఉండేటువంటి క్షేత్రం. ఈ మండపం మీద రామచంద్ర ప్రభు వేయించేయగానే ఆ రాజసం, ఆ టీవీ, ఆ అందం, ఆ కళ్యాణ శోభ అది చెప్పనలవి కానటువంటిది. జమ్మలమడగ మాధవరామశర్మ గారు, ఉషశ్రీ లాంటి వారు కూడా ఎంతంత వర్ణించినా తనివి తీరనంతగా ఈ క్షేత్రం యొక్క వ్యాఖ్యానాలు, క్షేత్రం యొక్క వైభవాలు ఉంటాయి. మొట్టమొదటగా ఒక క్షేత్రం యొక్క కళ్యాణాన్ని అందరూ వినేటట్టుగా ఉండాలని ఆకాశవాణి రేడియోలో కొన్ని 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన క్షేత్రం కదా ఇది. ఈ క్షేత్రం నుంచే ఒక కళ్యాణాన్ని వ్యాఖ్యానం చేసే పద్ధతి కూడా ప్రారంభమైంది. అలాగా ఎన్నెన్నో అంశములకు ఈ క్షేత్రము, ఈ మండపం ఒక గొప్ప ప్రతీక. ఇక్కడ నుండే అసలు కళ్యాణం అంటేనే శ్రీరామ నవమి నిర్ణయంలో మన వాళ్ళు వివాదపడుతున్నారు. కానీ రామచంద్రమూర్తి ఈ సమయంలో మనకు అందించిన గొప్ప వరం ఏంటంటే 2 రోజులు చేసుకునే భాగ్యం కలిగించాడు. ఈ రోజున మన ఇళ్లలో వ్రతాన్ని, ఉపవాసాన్ని, జాగరణాన్ని చేసుకునేటువంటి భాగ్యాన్ని, రేపటి రోజున ఆలయాల్లో జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అవకాశాన్ని కలిగిస్తూ 2 రోజులు ఈ నవమి ఉత్సవాన్ని మనకి అందించాడు తప్ప ఇది వైవిధ్యం తప్ప వైరుధ్యం కాదు, దెబ్బలాడు కోసం కాదు. రామచంద్రమూర్తి ఎంతో ఆయన చేసే ప్రతిక్రియ ఏదో ఒక అద్భుతమైనటువంటి మంగళావహంగా ఉంటుంది. ఆ రకంగా ఈ రోజున శ్రీరామనవమి వ్రతాన్ని ఆచరించుకుంటాం, రేపు రోజున కళ్యాణ మహోత్సవాన్ని ఆచరించుకుంటాం. అలాంటి కళ్యాణ మహోత్సవం, శ్రీరామనవమి నాడు కళ్యాణ మహోత్సవం జరపాలనే ఆచారమే భద్రాచల క్షేత్రం నుంచి ప్రారంభం. దీన్ని పట్టే అన్ని క్షేత్రములలో, అన్ని ప్రాంతములలో, అన్ని వీధులలో, అన్ని ఇళ్లల్లో ప్రారంభం. కాబట్టి అందరికీ ఒక నియమం ఏమిటంటే, శాస్త్రం ఉన్నదా కాదా కాదు, భద్రాచలంలో ఏనాడు కళ్యాణమో మా ఊర్లో ఆ రోజు కళ్యాణం అంటే ఇది శాస్త్రానికి సంబంధించినది కాదు, మనోభావానికి సంబంధించింది, సెంటిమెంట్కు సంబంధించింది. భద్రాచల క్షేత్రంలో ఇంత గొప్ప, ఇంతమందికి, ఇన్ని కోట్లాది మందికి ఆదర్శంగా ఉండే క్షేత్రంలో ఉండే కళ్యాణాన్ని ఆషామాష్యగా నిర్ణయిస్తారా? చాలా జాగ్రత్తగా, చాలా ప్రామాణికంగా, సునిశ్చితమైన విశ్లేషణతో చేస్తారు. కాబట్టి ఆ రోజు ఎప్పుడు జరుగుతుందో అప్పుడే మనం చేసుకుందాం అంటూ కళ్యాణ మహోత్సవాలకు ఒక ఆదర్శమైంది భద్రాచల దివ్యక్షేత్రం. అంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసుకోండి అని చెప్పడానికే ఆదర్శం భద్రాచల క్షేత్రం. అలాంటి అద్భుతమైన, భవ్యమైన, దివ్యమైన కళ్యాణ మహోత్సవానికి వేదిక ఈ కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో ఉండే అంశములన్నీ ప్రతి అణువు మనం చెప్పుకుంటూ వెడితే ఒక రోజంతా వ్యాఖ్యానించినా సరిపోనంత గొప్ప శిల్ప సంపద మన మండపంలో ఉంది. అలాంటి మండపం మీద ఆ మధ్యలో ఉండే పద్మపీఠం మీద రామచంద్ర ప్రభు వేయించేసి ఉండి సీతమ్మ తల్లితో కళ్యాణ మహోత్సవం జరిపించుకునే వేళ, శుభవేళ, ఏడాది మనం ఎదురు చూస్తే ఇంకొక కొన్ని గంటలలో, ఒక రోజు
లో సరిగ్గా మనకు 24 గంటలు గడిస్తే మళ్ళీ మండపంలో కళ్యాణంలో మహోత్సవంలో పాల్గొనేటువంటి భాగ్యం ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన దివ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి కళ్యాణ మండపము ప్రాంగణంలో రామచంద్రమూర్తి యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అందరూ విచ్చేయండి, రాముని దర్శించండి, రామానుగ్రహం పొందండి, తరించండి. అలాగే మనం గమనిస్తే కూడా ఈ పద్మపీఠం పైన కూడా మనకు 12 రాసులు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఉన్న ఆంతర్యం ఏంటంటారు? అంటే కళ్యాణంలో ఇప్పుడు చిన్న చిన్న వివాదాలు ఏర్పడుతున్నాయి కదా. మనం ఎప్పుడైనా కళ్యాణాన్ని నిర్ణయించాలనుకున్నప్పుడు పంచాంగములు ఆధారం అవుతాయి. పంచాంగములలో సిద్ధాంతుల యొక్క తప్పిదముల వల్ల కావచ్చు, లేదా సిద్ధాంతుల యొక్క కొంచెం అజాగ్రత్త వల్ల కావచ్చు, ఏమో సమయములు అటు ఇటు కావచ్చు కదా. ముహూర్తములలో 12 గంటల 1 నిమిషం అంటే 12 గంటల 2 నిమిషాలకి ముహూర్తం కావచ్చు. ఇలాంటి ముహూర్తముల దోషములేమీ అంటకుండా ఉండాలి కళ్యాణంలో. ఎప్పుడు కళ్యాణం చేసినా అది సక్రమమైన కళ్యాణం కావాలనే ఉద్దేశంతో 12 రాసులన్నీ పైన ఉంటాయి. ఆ 12 రాసుల అనుగ్రహం ఉండేటట్లుగా కూడా ఆలోచించి పైన భచక్రం అంటారు. ఆ భచక్రం అంతా అంటే 108 పాదములతో 27 నక్షత్రములు ఉండేది కదా రాసుల యొక్క చక్రం, రాశి చక్రం. ఆ రాశి చక్రం అంతా చెక్కి ఈ కళ్యాణంలో ఎలాంటి తప్పిదములు జరగకూడదు, ఎలాంటి అప్పుడా ఇప్పుడా అని వివాదములు రాకూడదని పాప ఆనాడే పెద్దలు గ్రహించి ఉండి రాశి చక్రాన్ని కూడా ప్రతిష్ఠించారు. అంటే ఇక్కడ జరిగే కళ్యాణం మనం ఎప్పుడు చేసినా అది ప్రామాణికమయ్యేటట్లుగా. విభీషణుడు తమాషాగా బ్రహ్మదేవుడి గురించి వరాన్ని కోరి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే ఏం కావాలి నీకు అని అడుగుతాడు. నా ప్రాణం పోయే సమయంలో కూడా నేనేది ఆచరిస్తానో అది ధర్మం కావాలి అని అంటాడు. అది విభీషణుడి యొక్క వరం. అలాగా ఎప్పుడు ఆచరించినా అది చాలా ప్రామాణికంగా ఉండేటట్లుగా ఈ మండపాన్ని నిర్మాణం చేశారంటే మన పెద్దల దీర్ఘదృష్టి, దూరదృష్టి ప్రశంసించదగింది. అలాంటి మండపం జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా కావచ్చు, ఆగమశాస్త్రం ప్రకారంగా కావచ్చు, శిల్పశాస్త్రం ప్రకారంగా కావచ్చు, శ్రీవైష్ణవ సంప్రదాయ అనుగుణంగా కావచ్చు, ఎలా చూచినా మండపం చాలా దివ్యమైన భవ్యమైన కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జగత్ కళ్యాణం అని భావిస్తారు. జగత్తు మొత్తానికి కూడా శుభములను కలిగించే కళ్యాణం కాబట్టే అన్ని క్షేత్రంలో కంటే ఈ క్షేత్రంలో కళ్యాణానికి ఇంత విశిష్టత, ఇంత ప్రాముఖ్యము ఏర్పడ్డాయి. అలాంటి కళ్యాణ మహోత్సవాన్ని సేవిద్దాం, తరిద్దాం. అలాగే ఈ సీతారాముల కళ్యాణం అనగానే అసలు ముందుగా శ్రీరామ జన్మదినోత్సవం అనే పునర్వసు నక్షత్రయుక్త శ్రీరాముడు కర్కాటక లగ్నంలో జన్మించారు అని ఆ సందర్భంలో సీతారాముల కళ్యాణం, దాని విశిష్టత. శ్రీరామ నవమి నిర్ణయాన్ని ధర్మశాస్త్రాలు చాలా సునిశ్చితంగా విశ్లేషించాయమ్మ. నోటి మాటలతో చెప్పుకునే చిన్న చిన్న అంశములు కావు అవి. మన చాలామందికి నవమి లేదు కదా అని ఒకళ్ళ సందేహం, పునర్వసు నక్షత్రం ఒకసారి ఉండదు కదా అని ఒక సందేహం. ఈ సందేహాలన్నీ మనకే, మన బుర్రలకే ఇంత సందేహాలు వస్తుంటే మహర్షులు ఆలోచించినప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఉంటారు, ఎంత బాగా దాన్ని నిర్ధారించి ఉంటారో గుర్తిస్తే మన ధర్మశాస్త్రములలో పెద్ద నిర్ణయాలుగా ఉండేది కృష్ణాష్టమి, శ్రీరామనవమి, ఏకాదశి నిర్ణయాలే. చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు, కొన్ని 100 పేజీలు వీటి మీద చర్చ జరిగింది. శ్రీరామనవమి నాడు నవమి ఉండాలా, పునర్వసు ఉండాలంటే రెండూ ప్రధానం కాదు. నవమి ప్రధానం, తిథి ప్రధానం. కానీ తిథి ఎలా ఉండాలి? ముందు తిథితో కలవకుండా ఉండాలి. అష్టమి విద్ధ కూడిన నవమి ఒక పాల బిందెలో లేదా పాల కలశం, క్షీర కలశంలో చిన్న విషపు చుక్క పడితే ఎలాగైతే అది ఆస్వాదయోగ్యం కాదో అలా ముందు తిథితో కూడినటువంటి నవమి పనికిరాదు. కాబట్టి ఇది భగవత్ కళ్యాణానికి అలా వినియోగించకండి అని స్పష్టంగా ధర్మశాస్త్రాలు చెప్పాయి, ఆగమశాస్త్రము చెప్పింది. అష్టమి విద్ధ లేని నవమిని చూడాలి. మర్నాడు నవమి లేకపోతే ఎలాగా? యదాతు పూర్వదివసే నవమీ దూషితం భవేత్ పరస్మింతు కళామాత్రం నవమీ యది నాస్తి చేతు కేవలం దశమీమేవా ఉత్సవార్థం ప్రకల్పయే. సందేహించకండియా, అష్టమి విద్ధ కూడిన నవమి వద్దు, మర్నాడు నవమి ఉందో లేదో మీకు అనవసరం. దశమి అయినప్పటికి కూడా ఆ రోజే కళ్యాణ మహోత్సవాన్ని జరిపించండి. మీ ఇళ్లలో వ్రతాలు ఆచరించుకుంటారా, మీ కామ్యం కోసం ఏదైనా చేస్తారా, మీరు అష్టమి విద్ధతో ఆచరించుకోండి. అష్టమి విద్ధతో ఉండే నవమి మన కోరికలు తీరడానికి, మనం తరించడానికి చేసుకునేటువంటిది. విద్ధ లేని నవమి కానీ దశమి కానీ ఆ మరునాడు జగత్ కళ్యాణం కోసం చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి భద్రాచల క్షేత్రంలో సునిశ్చితమైన పరిశీలనతో, సునిశ్చితమైన విశ్లేషణతో, వివాదముల జోలికి వెళ్ళకుండా రామచంద్ర ప్రభువుకి
ఇక్కడ పుట్టి ఇక్కడ రామచంద్రమూర్తి కైంకర్యం చేసుకునే వ్యక్తులం కాబట్టి రాముడికి అపచారం చేయాలని ఎవరు అనుకోరు. రాముడికి మరింత వైభవం వినువడించాలి, రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం మరింత బాగా జరగాలనుకునేటువంటి వ్యక్తులు కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి ఆ నిర్ణయాన్ని చేస్తారు. ఆ రకంగా రేపటి రోజున శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం, అష్టమి విద్య ఉన్నటువంటి ఈ నవమిని రామ జన్మోత్సవంగా భావిస్తూ రేపటి రోజున శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడానికి మనం అంతా కూడా సిద్ధమవుదాం. రాముని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతాం. అలాగే గురుగారు, సీతారాముల కళ్యాణం అనగానే ఆ ఉత్సవ సంభ్రమం అంతా కూడా ఎదుర్కోలు నుంచే మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా వధువు వరులు ఒకరినొకరు వాళ్ళ వంశాలను వాళ్ళు చర్చించుకోవటము, గుణగుణాలను వాళ్ళు ప్రస్తుతించటము, ఆ తర్వాత సీతారాముల కళ్యాణము, ఆ తర్వాత పట్టాభిషేకము, ఈ మొత్తం క్రతువు గురించి సంక్షిప్తంగా. కళ్యాణ మహోత్సవం భద్రాచల దివ్యక్షేత్రంలో వసంతపక్ష ప్రయుక్తంగా జరుగుతుంది. ఈ వసంతపక్ష ప్రయుక్తంగా జరిగేటువంటి 15 రోజులు ఉత్సవాలు ఉంటాయి. కానీ సప్తమి నాటి నుండి ఆహ్నికం ప్రారంభమై నవాహ్నిక దీక్షతో సప్తమి నాడు ధ్వజారోహణ, తరువాత రోజు ఎదుర్కోలు, తర్వాత రోజు కళ్యాణం, తర్వాత పట్టాభిషేకం, తర్వాత సదస్యం, వరుసగా ఒక పద్ధతిలో ఆగమ శాస్త్రానుగుణమైనటువంటి పద్ధతిలో ఈ ఉత్సవాలను జరుగుతాయి. వీటిలో ఒక మధ్య 3 రోజులు చాలా విలువైనటువంటి రోజులు. ఒకటి ఈనాడు జరిగే ఎదుర్కోలు, రేపటి రోజు జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవం, ఎల్లుండి జరిగేటువంటి పట్టాభిషేక మహోత్సవం. ఈ 3 చాలా సంరంభములతో కూడిన అద్భుతమైన ఉత్సవాలు. ఈరోజు సాయంకాలం ఎదుర్కోలు జరుగుతుంది. ఆలయంలో అగ్ని చతుస్థానార్చన, అగ్ని హోమాలు పూర్తయిన తర్వాత, అగ్నిముఖం అంతా పూర్తయిన తర్వాత రామచంద్ర ప్రభు బలిగద్దెలు వేసుకుంటూ అష్టదిక్పాలకులకి బలిగద్దెలు వేసుకుంటూ ఇక్కడ ఈ ప్రాంగణానికి ఎదురుకుండా ఉండే వైకుంఠ ద్వార మండపానికి వేయించేస్తారు. వైకుంఠ ద్వార మండపంలో రామచంద్రమూర్తి కూర్చుంటారు, ఈ మిథిలా ప్రాంగణంలో సీతమ్మతల్ని కూర్చోబెడతారు. వారిద్దరి గొప్పతనం చెబుతారు. ఎదుర్కోలంటేనే మా అమ్మాయి ఇంత గొప్పది, మా రామచంద్రమూర్తి ఇంత గొప్పవాడు, మా రామచంద్రమూర్తికి ఉండే వంశం ఇది, తత్వం ఇది, వారికి ఉండే క్షమాగుణం ఇలాంటిది, ఆయన శరణాగత వత్సలత ఇలాంటిది, రాముని శక్తి ఇలాంటిది, రాముని అందం ఇలాంటిది మీరు పాడితే, వీరు గనక దాన్ని కీర్తిస్తే దానికి ప్రతిగా సీతమ్మ దొరకడమే రాముని యొక్క అదృష్టంగా సీతమ్మ తరపు వాడు చెప్తారు. ఇలా ఒక అందంగా వేడుకగా జరిగే ఈ సందర్భం చిన్న దెబ్బలాటలా అనిపిస్తున్నప్పటికీ కూడా సీతారాముల వైభవాన్ని చెప్పడానికి మాత్రమే ఇది ఉంటుంది తప్ప ఇందులో పరస్పర నిందా ప్రశంసలకి తావులేదు. ఇది కేవలం సీత యొక్క గొప్పతనాన్ని, అంటే సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని, రామచంద్రమూర్తి యొక్క ప్రాభవాన్ని రెండూ చెప్పేటట్లుగా సాగుతుంది. చిన్న చిన్న హాస్యోక్తులు, చిన్న చిన్న క్షణకులు ఇవన్నీ ఉంటాయి. ఇలా ఎదుర్కోలు మర్నాడు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని సేవించక తప్పదనే కుతూహలాన్ని మనలో కలిగించేటట్టుగా ఉత్సవం జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత ఆ రాత్రి తిరువీధి పూర్తవుతుంది. గరుడ వాహనం మీద రామచంద్ర ప్రభు తిరువీధి పూర్తి చేసుకుంటారు. రాత్రి ఆరాధన పూర్తి చేసుకుని మరునాడు తెల్లవారుజామున శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ ప్రయుక్తంగా తిరుమంజనం అభిషేకం ఉంటుంది మూలమూర్తులకి. అది పూర్తయిన తర్వాత మూలమూర్తుల దగ్గర ఒక కళ్యాణపు తంతు ఉంటుంది. ఆ కళ్యాణ తంతు అయిన తర్వాత స్వమూర్తులు కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు. రాగానే శాకున మంత్రాది వేద పఠనంతో రామచంద్రమూర్తి ఇక్కడ వేయించేస్తారు. వేయించేసిన తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, వరుసగా శ్రీయోద్వాహము, ప్రవరలు, కన్యాదానము, మహాసంకల్పము, శుభవేళ, మంగళాష్టకములు, అలాగే మాంగళ్యధారణ, తలంబ్రాలు, ఆశీర్వచనముతో ఈ కళ్యాణతంతు పూర్తవుతుంది. కళ్యాణతంతు పూర్తయిన తర్వాత చివరిలో ఆ మహదాశీర్వచనంగా రామచంద్రమూర్తికి మంగళాన్ని ప్రసాదిస్తారు. అందరికీ తలంబరాలన్నీ కూడా అన్ని చోట్ల ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో దేవస్థానం ఆ తలంబరాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. గత సంవత్సరపు తలంబరాలని కలిపి ఈ సంవత్సరం కళ్యాణం కాగానే అందరికి ఇస్తారు కాబట్టి అవి కళ్యాణం అవ్వగానే నాకు చేతికి ఎలా వచ్చే సందేహించిన అవసరం లేదు. సీతారాముల కళ్యాణపు తలంబరాలే అందరికీ అందేటట్టుగా దేవస్థానం వారు చిత్తశుద్ధితో ఆ ప్రయత్నం చేస్తారు. అన్ని చోట్ల అందేటట్టుగా చేస్తారు. మరునాడు పట్టాభిషేకం మరింత వైభవాన్ని కలిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వపు లాంఛనములతో ముఖ్యమంత్రి వర్యులు లేదా తద్ స్థానీయులైనటువంటి పెద్దలు వేయించేస్తారు. పట్టాభిషేకం పూర్తిగా రాజా చిహ్నమునకు గుర్తు కాబట్టి గవర్నర్ గారు రావడం అనేది ఈ క్షేత్రంలో ఒక సంప్రదాయంగా ఉంది. అలాగా ప్రభుత్వపు అంటే ప్రజాప్రతినిధులు పాల్గొనేది కళ్యాణ మహోత్సవం, ప్రభుత్వ నేతలు పాల్గొనేటట్టుగా పట్టాభిషేక మహోత్సవాన్ని మన పెద్దలు ఇక్కడ సంకల్పించి ఆ విధంగా ఆచరిస్తున్నారు. అలా పట్టాభిషేక మహోత్సవంలో రాముడికి భద్రాచల క్షేత్రంలో జరిగే పట్టాభిషేక మహోత్సవం యొక్క తంతు కూడా
చాలా అద్భుతంగా చాలా విలక్షణంగా ఉంటుంది. అంటే పాదుకాది ఆ పాదుకాది మకుటాంతం కూడా పాదుకల దగ్గర నుంచి సమర్పించే విధానం అంతా దర్శనీయమై ఉంటుంది. అదంతా కూడా ఆ వ్యాఖ్యానంలో మనం గమనించవచ్చు. అద్భుతంగా పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. అలా ఎదుర్కోలు, కళ్యాణము, పట్టాభిషేకము ఈ మూడు అయిన తర్వాత ఏకాదశి నాడు అంటే మరునాడు, పట్టాభిషేకానికి మరునాడు సదస్యమని సుమారు 150 మంది వేద విద్వాంసులు, 4 వేదములు చెందిన విద్వాంసులంతా వస్తారు. వచ్చి రామచంద్రమూర్తికి చక్క వేదనాదంతో వారు వేద ఆశీర్వచనాన్ని చేస్తారు. అది కూడా రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని మంత్రపూతం చేసి అంటే మంత్ర సనాథంగా చేసేటువంటి గొప్ప సదస్యం కూడా మనకి ఆ మరునాడు 28వ తారీఖున ఉంటుంది. ఇలా ప్రతిరోజు విలువైందే. ఈ రోజు బాగుంటుంది, ఈ రోజు బాగుంటుందని చెప్పడానికి వీల్లేదు. అందుకే కళ్యాణ మహోత్సవం అంటే ఒక ఆనందం కాబట్టి కళ్యాణం గురించి చెప్పుకున్నాను తప్ప బ్రహ్మోత్సవములలో ప్రతినాడు కూడా రామచంద్రమూర్తికి విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఆ రకంగా సదస్యము, తెప్పోత్సవము, తర్వాత డోలోత్సవము, తర్వాత వసంతోత్సవము, తర్వాత 12 ఆరాధనలు ఒకే మారు చేయడం, 12 ప్రదక్షిణాలు చేయడం, ఇలాగా పూర్ణిమతో 1వ తారీఖు పూర్ణిమతో ఏప్రిల్ 1వ తారీఖు అర్ధరాత్రి 2 గంటలతో ఈ కళ్యాణ తంతు పూర్తయి మహాకుంభ ప్రోక్షణంతో ఈ కళ్యాణ నవాన్హిక తంతు పూర్తవుతుంది. ఈ నవాన్హికముగా ఈ 15 రోజుల ఉత్సవములలో మధ్య మణి పూసలా ప్రకాశించేది కళ్యాణ మహోత్సవం. అలాంటి కళ్యాణ మహోత్సవం రేపటి రోజు జరగబోతుంది. ఆచార్యులు గారు, మనం గమనిస్తే కూడా సీతారాముల కళ్యాణం రోజున ఉదయం అంతరాలయంలో ధ్రువమూర్తులకు ఏకాంతంగా కళ్యాణం నిర్వహిస్తారు అని అంటూ ఉంటారు. అసలు ఈ ధ్రువమూర్తులు అంటే ఎవరు? మరి వారికి ఏకాంతంగా కళ్యాణం అంటే అందరూ వీక్షించి అందరూ ఆనందించి ఆశీర్వదిస్తూ ఉంటారు కదా. మరి కళ్యాణం ఏకాంతంగా గర్భగుండం చేసిన తర్వాత ఉత్సవమూర్తులు ఇక్కడ ఈ వేదికకు వేంచేస్తారు కదా, అందులోని అంతరార్థం. భద్రాచల క్షేత్రాన్ని గురించి మాట్లాడుకోవాలి అంటే రెబ్బా క్షేత్ర మహాత్మ్యము లేక ఆ క్షేత్రంలో జరిగేటువంటి చారిత్రక సంఘటనలు తెలియకుండా భద్రాచలం మీద ఎవరూ కూడా మాట్లాడడానికి వీలుండదు. కారణం ఒక్కొక్క క్షేత్రానికి ఒక చరిత్ర ఉంటుంది. అది హిస్టారికల్గా కొంత ఉంటుంది, పౌరాణికంగా కొంత ఉంటుంది. ఇవన్నీ కలిపితే క్షేత్ర సమగ్రంగా ఏర్పడుతుంది. భద్రాచల క్షేత్రంలో చాలా విలక్షణమైన అంశములు ఉన్నాయి. ఇవి అర్థం కాకపోతే వివాదములు అనిపిస్తాయి, అర్థం చేసుకుంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. వాటిలో ఒకటి ధ్రువమూర్తుల కళ్యాణం కూడా. పంచరాత్రాగమ శాస్త్రం ప్రకారంగా ధ్రువమూర్తులకి ప్రత్యేకంగా కళ్యాణం అవసరం ఉండదు. కారణం ధ్రువమూర్తులే ఉత్సవమూర్తుల రూపంలో కళ్యాణాన్ని తీసుకుంటారు. అన్ని ఉత్సవములు తాను స్వీకరించడానికి వీలుగానే కర్మార్చగా తాను స్వీకరిస్తారు. ధ్రువమూర్తులు ఎప్పుడు కూడా దర్శనాన్ని ప్రసాదిస్తారు తప్ప ఉత్సవాలతో నిమిత్తంగా ఉండరు. కానీ భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం నాడు ధ్రువమూర్తులు కూడా కళ్యాణం చేస్తారు. ధ్రువమూర్తులు అంటే అర్థం మూలమూర్తులు అని అర్థం. భద్రాచలంలో చతుర్భుజాలతో, శంఖచక్రాలతో, ధనుర్బాణాలతో, వామాంకముందు సీతమ్మ తల్లితో, లక్ష్మణస్వామితో ఏ మూర్తి అయితే స్వయం వ్యక్తమై భద్రాది మహర్షులకు, నారదాది మహర్షులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించిందో ఆ మూర్తికి కళ్యాణం చేస్తారు. ఎందుకు చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. అంటే ఇది చారిత్రకమైన సంఘటన. ఒక వ్యక్తులను కొంతమందిని దాన్ని ఒక వివాదానికి చెప్పాలని ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ ముసల్మానుల దాడి జరిగినప్పుడు ఔరంగజేబు సమయంలో ధంస అనే ఒక వ్యక్తి ఈ క్షేత్రం మొత్తాన్ని ధ్వంసం చేయడానికని బయలుదేరారు. ఆ బయలుదేరిన సమయంలో రాముణ్ణి కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉండే అర్చక స్వాముల యొక్క పూర్వులు కాకుళ్ళ రామానుజాచార్య స్వామిని, అమరవాది రామానుజాచార్య స్వామి అని ఇప్పుడుండే ధ్రువమూర్తుల ముందు గోడను కట్టి ఆ ముందు ఏదో మామూలు మూర్తులను పెట్టి ఆ ఉత్సవమూర్తులనేమో గోదావరిలో ఒక దగ్గర నిక్షిప్తం చేసి కాపాడుకున్నారు. ఆ తర్వాత ఆ దాడి జరిగి ఆ గోడకి ముందున్న మూర్తులే అసలు మూర్తులకు దాన్ని ధ్వంసం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ గోడను తీసి మళ్ళీ ధ్రువమూర్తులకి సంప్రోక్షణాదులు చేసుకున్న తర్వాత ఊరేగింపుతో ఆ ఉత్సవమూర్తులు తీసుకొద్దామని గోదావరి తీరానికి వెళ్ళారు. ఎక్కడైతే వారు గుర్తుగా ఒక ధ్వజాన్ని పాతుకుని ఉత్సవమూర్తుల్ని వారు ఒక మంజూషలో దాచారో ఆ మంజూషలో అందరి మూర్తులు ఉన్నాయి, ఒక్క సీతమ్మ తప్ప. అది ఆశ్చర్యం. సీతమ్మ తల్లి ఒక్క విగ్రహం మాత్రం మనకి అదృశ్యమై, సీతమ్మ తల్లి లేదు. లక్ష్మణస్వామి ఉన్నాడు, రామచంద్ర ప్రభు ఉన్నారు, గోదాదేవి ఉంది, కన్నన్, కృష్ణమూర్తి ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ సీతమ్మ తల్లి లేకపోవడం, కళ్యాణానికి దగ్గరికి సమయం రావడం, కళ్యాణం జరపనిదే, ఆ బ్రహ్మోత్సవాలు జరపనిదే, మళ్ళీ ఆ ఉత్సవాలు ప్రారంభించడానికి అవకాశం లేకపోవడం వల్ల ఆ సంవత్సరం కళ్యాణం ఆగకూడదని మన పెద్దలంతా సంకల్పించి ధ్రువమూర్తులకు కళ్యాణం చేశారు. అంటే చారిత్రకంగా సీతాదేవి ఉత్సవమూర్తి అదృశ్యమైనటువంటి ఆ సంవత్సరం ధ్రువమూర్తులకు కళ్యాణం చేసి నవాన్నిక బ్రహ్మోత్సవాలు గడపాలి అనుకున్న సమయంలో ధ్రువమూర్తులు కళ్యాణం చేసి ఆ తర్వాత సీతమ్మ తల్లిని పొందారు. అక్కడి నుంచి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. కానీ ఆ చారిత్రపు సంఘటన మనం
మర్చిపోకుండా ఉండడం కోసం, మళ్ళీ మళ్ళీ స్మరించుకుని ఆనందించడం కోసం ఈనాటికి ధ్రువమూర్తులకు సంక్షిప్తంగా లఘువుగా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుని అక్కడ నుండి ఉత్సవమూర్తులు మనకి ఇక్కడ కళ్యాణాన్ని స్వీకరించడానికి వస్తారు. మూలమూర్తుల దగ్గర కళ్యాణాన్ని వేద పండితులు తగినటువంటి వైదిక సిబ్బందితో తాను స్వీకరించి జగత్ కళ్యాణకారకంగా జగదానంద హేతువుగా ఉండేటట్టుగా ఈ మండపంలోకి వచ్చి మళ్ళీ కళ్యాణాన్ని స్వీకరిస్తారు. ధ్రువమూర్తిగా ఒక కళ్యాణాన్ని స్వీకరిస్తారు. ఆ ధ్రువమూర్తులే ఉత్సవమూర్తులుగా మళ్ళీ కళ్యాణాన్ని స్వీకరిస్తారు. ఇది ఒక విలక్షణమైనటువంటి ఆచారం భద్రాచలంలో సాగుతుంది. ఈ క్షేత్రం యొక్క చరిత్ర, ఇక్కడ ఉండి జరిగినటువంటి సంఘటనలు తెలిసితే తప్ప ఈ చరిత్రకి మనం శాస్త్రీయమా అశాస్త్రీయమా మాట్లాడుకోవడానికి వీల్లేదు. కొన్ని చరిత్రలు కాపాడుకోవాల్సిన బాధ్యతతోనే పెద్దలు ఈ వ్యవస్థను ఏర్పరుస్తారు. ఆ రకంగా ధ్రువమూర్తుల కళ్యాణం జగత్ కళ్యాణ కారకం, ఈ మన ఉత్సవమూర్తుల కళ్యాణం జగదానంద కారకం. చాలా చక్కగా తెలియజేశారండి. అలాగే ఈ మిథిలా స్టేడియం ప్రత్యేకతలు, అందులో దాగి ఉన్న ఎంతో అర్థార్థాలు, అలాగే ఈ కళ్యాణ క్రతువు గురించి, అలాగే ధ్రువమూర్తులు నిర్వహించే కళ్యాణం గురించి చాలా చక్కగా విశిష్టతను కూడా తెలియజేశారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించండి. అలాగే ధన్యవాదాలండి, చక్కటి వివరాలు మా అందరికీ తెలియజేశారు. అలాగే భద్రాచలంలో జరగబోయే ఈ అద్భుతమైన క్రతువును మీరంతా కూడా వీక్షించి తరించండి. జై శ్రీరామ్. నమస్కారం అండి. ఓకే, ఈవో గారు చెప్పండి, ఇక్కడ ఈ ఆలయంలో మీరు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, సుమారుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? రేపు జరగబోయే రాములవారి కళ్యాణానికి ఇప్పటికే మొత్తం ఏర్పాట్లను కంప్లీట్ చేసామండి, అందులో సందేహం లేదు. ముఖ్యంగా రాములవారి కళ్యాణాన్ని చూడడానికి వచ్చే భక్తులందరికీ కూడాను ఎక్కడ కూడా వాళ్ళకి ఎండ పొడి తగలకుండా బస్ స్టాండ్లో దిగిన కాడి నుంచి రాములవారి కళ్యాణ మండపం దగ్గరికి వచ్చే వరకు కూడా మొత్తం అందరూ కూడా చూసి వాళ్ళు బాగా తరించే విధంగా మేము అంతా ఏర్పాటు చేసామండి. ఏదైనా కానీ వచ్చిన భక్తులందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఫీల్ అయిపోయి ఈసారి రాములవారి కళ్యాణం చాలా బాగా చూసాము, వీక్షించామనే విధంగా అక్కడక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు పెడుతున్నామండి, ఎల్ఈడి స్క్రీన్స్. అవే కాకుండా చిన్న చిన్న టీవీలు, సీసీటీవీలు సుమారుగా 70 ఏర్పాటు చేస్తున్నామండి మొత్తం స్టేడియం అంతా కూడా. కాబట్టి వారు ఏ మూల కూర్చున్నా కానీ స్టేడియంలో స్వామివారి తిరు కళ్యాణం వారు మంచిగా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామండి.